వెల్కమ్ టు ఇన్నోవేట్ టీచింగ్ ఛానల్. లెర్నింగ్ అండ్ టీచింగ్ సబ్జెక్ట్ లో ఫస్ట్ వీడియోలో ఈ కాన్సెప్ట్స్ ని, సెకండ్ వీడియోలో ఈ కాన్సెప్ట్స్ ని, ఇలా ఈ 2 వీడియోస్ లో ఈ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ గా ఎగ్జాంపుల్స్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేసి పబ్లిష్ చేశాను. దెన్ ఇన్ టుడేస్ క్లాస్ we are going to discuss about teaching process. First, let us know what is the concept of teaching. In its broadest sense, teaching is a process that facilitates learning. Teaching is the specialized application of knowledge, skills, and attributes designed to provide unique service to meet the educational needs of the individual and of the society. Teaching, it means instruction, is outside the learner. Learning is internal to learners. Teaching emphasizes the development of values and guides students in their social relationship. Teaching is a communication between 2 or more persons who influence each other by ideas and learn something in the process of interaction. Teaching anedi iddaru leka aneka persons madhya communication. It influences ideas, feelings and beliefs. It is the process of interaction. Teaching is to fill in the mind of learner with information, knowledge of facts for future use. టీచింగ్ ద్వారా మనకి చాలా తెలియని ఇన్ఫర్మేషన్ని, నాలెడ్జ్ని, ఫ్యాక్ట్స్ని ఫ్యూచర్ యూస్కి ఉపయోగపడేలా ఇన్కల్కేట్ చేస్తుంది. టీచింగ్ ఇస్ ఎ ప్రాసెస్. Learner, teacher, curriculum and other variables are organized in a systematic way. Teaching is to cause motivation to learn. చూసారా టీచింగ్ వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో. ఓన్లీ టీచింగ్ వల్ల స్టూడెంట్స్ మాత్రమే కాదు, స్టూడెంట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ లెర్నర్స్. టీచర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఇన్స్ట్రక్టర్స్. టీచింగ్ వల్ల లెర్నర్స్, ఇన్స్ట్రక్టర్స్ అలాంగ్ విత్ దెమ్ కరిక్యులం ఇంకా అనేక వేరియబుల్స్ కూడా సిస్టమేటిక్ వే ద్వారా లెర్నింగ్ మోటివేషన్ జరుగుతుంది. నెక్స్ట్, role of the teacher. What is the role of teacher? Let us see. There are 2 major roles, guys. One is traditional role and other is modern role. ఈ రెండు కూడా టీచర్స్ యొక్క రోల్స్ అన్నమాట. ఫస్ట్ రోల్ ఈస్ ట్రెడిషనల్ రోల్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ టీచర్ సెంటర్డ్ రోల్. ఈ రోల్లో టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, స్టూడెంట్స్ పుట్ ఆల్ ఆఫ్ దేర్ ఫోకస్ ఆన్ ద టీచర్. యు టాక్ and the students exclusively listen. During activities, students work alone and collaboration is discouraged. ఈ టీచర్ సెంటర్డ్ యాక్టివిటీ నాకు అసలు నచ్చదండి. ఎందుకో తెలుసా? స్టూడెంట్స్ అందరూ కేవలం మీ మీదే ఫోకస్ పెడతారు. టీచర్కి అండ్ స్టూడెంట్కి మధ్య ఇంటరాక్షన్ చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడు టీచర్ తనేమనుకుందో ఆ ఐడియాస్ని, ఆ కాన్సెప్ట్స్ని లెక్చర్స్ ఇవ్వడమే జరుగుతుంది, కానీ అది స్టూడెంట్స్కి అర్థమైందా లేదా అనేది టీచర్ పట్టించుకోదన్నమాట. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద లెక్చర్ మెథడ్. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా ప్యాసివ్గా ఉంటారు, అసలు యాక్టివ్గానే ఉండరు, డల్గా బోర్డమ్గా కూర్చుంటారు అనమాట. సో స్టూడెంట్స్ మధ్య కొలాబరేషన్, వర్కింగ్ యాక్టివిటీస్ ఇవేమీ ఉండవు. దే ఆర్ డిస్కరేజ్డ్ అనమాట. చూసారా, ఇక్కడ బిగ్ క్లిప్ ఈస్ టీచర్, స్టూడెంట్స్ ఆర్ స్మాల్ క్లిప్స్, పేపర్ క్లిప్స్. సెకండ్ ఈస్ మోడర్న్ రోల్. ఇది పీపుల్ సెంటర్డ్ రోల్ అన్నమాట. పీపుల్ సెంటర్డ్ అంటే స్టూడెంట్ సెంటర్డ్, లెర్నర్ సెంటర్డ్. సో ఇక్కడ స్టూడెంట్స్ అండ్ ఇన్స్ట్రక్టర్స్ షేర్ ద ఫోకస్. టీచర్కి స్టూడెంట్కి మధ్య ఇంటరాక్షన్ బాగుంటుంది, అలాగే స్టూడెంట్ మధ్య ఇంటరాక్షన్ కూడా బాగుంటుంది. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ చాలా యాక్టివ్గా ఉంటారు, హ్యాండ్ ఆన్ యాక్టివిటీస్ ఉంటుంది, లెర్నింగ్ బై డూయింగ్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి అన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ లిజనింగ్ టు ద టీచర్ ఎక్స్క్లూజివ్లీ, స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఇంటరాక్ట్ ఈక్వల్లీ. చూసారా ఈ పిక్చర్లో టీచర్ క్లిప్ అండ్ స్టూడెంట్ క్లిప్స్ అన్నీ కలిసిపోయినాయి. ఎంత చక్కగా కొలాబరేటివ్గా ఉన్నారు. గ్రూప్ వర్క్ ఈజ్ ఎంకరేజ్డ్ and students learn to collaborate and communicate with one another. So నాకు ఈ పీపుల్ సెంటర్డ్ అంటే చాలా ఇష్టం. నెక్స్ట్, టీచింగ్ యాజ్ ఎ ప్రొఫెషన్. ఈ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. టీచింగ్ ఈజ్ డెఫినెట్లీ ఏ ప్రొఫెషన్ యాజ్ ఇట్ ఫోకసెస్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్కిల్స్ అండ్ వాల్యూస్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ their respective social relationships. However, the one-on-one interaction between students and teachers is the main element in the process of teaching. అంతే కదండి, టీచింగ్ ప్రాసెస్లో ఎప్పుడైనా సరే 1-on-1 ఇంటరాక్షన్ ఉండాలి. అది ఎవరి మధ్య అంటే స్టూడెంట్స్ అండ్ టీచర్స్ మధ్య ఉండాలి. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టీచింగ్ ప్రొఫెషన్? ఇట్ హ్యాస్ long-term education and training for a job role. It should cater the needs of the society and the nation.
ఈ టీచింగ్ క్లాస్ రూమ్లో ఓన్లీ స్టూడెంట్స్, టీచర్స్, కరికులం మాత్రమే బెనిఫిట్ కాదండి. సొసైటీ, బయట ఉండే సొసైటీ, నేషన్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్గా కూడా నీడ్స్ అన్నీ క్యాటర్ చేయగలిగితే అదే టీచింగ్ ప్రొఫెషన్ అనమాట. దేర్ షుడ్ బి సోషల్ అకౌంటబిలిటీ, అంటే సొసైటీలో ఎలా బ్రతకాలి. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అకామిడేషన్, సర్దుబాటు. దేర్ షుడ్ బి సమ్ ఎథికల్ నార్మ్స్ ఆర్ కన్సిడరేషన్స్. దేర్ షుడ్ బి ఏ ప్రొఫెషనల్ అసోసియేషన్. దేర్ షుడ్ బి ఏ అటానమీ అండ్ సెల్ఫ్ రెగ్యులేషన్. There should be freedom to charge reasonable fee for the service. లాస్ట్ పాయింట్స్ ఇప్పుడు స్కూల్ టీచర్స్లో అస్సలు కనబడట్లేదండి. వాళ్ళు చేసిన సర్వీస్కి, వాళ్ళు పడిన కష్టానికి రీజనబుల్ ఫీ ఇవ్వడం లేదు. నెక్స్ట్ లెట్ us see టీచర్ యాజ్ ఎ ప్రొఫెషనల్. ఇప్పుడు దాకా చూసింది ఏంటా అనుకుంటున్నారా? ఇది టీచింగ్ యాజ్ ఎ ప్రొఫెషన్. టీచింగ్ అనేది ప్రొఫెషన్గా ఎలా ఉండాలి, మరి ఇదేంటంటే టీచర్ ప్రొఫెషనల్లో ఎలా ఉండాలనేది. ప్రొఫెషనల్ కమిట్మెంట్. Teacher should give priority to professional commitment and professional development. రైట్ సైడ్లో ఉన్న ఈ పిక్చర్ ప్రకారంగా ప్రొఫెషనల్ డెవలప్మెంట్లో ఎన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయో చూసారా? లెర్నింగ్, మెంటరింగ్, కన్సల్టేషన్, ప్రాక్టీస్, స్టడీ ఆర్ ఇంప్రూవ్మెంట్, రిఫ్లెక్షన్, లెర్నింగ్. ఇన్ని ఆస్పెక్ట్స్ టీచర్లో ఉండగలిగితేనే అప్పుడు టీచర్లో ప్రొఫెషనల్ కమిట్మెంట్ ఉన్నట్లు. The teacher should be enthusiastic towards teaching and learning. టీచర్ ఎప్పుడు కూడా ఏం చెప్తాంలే పిల్లలకి, వాళ్ళు వినరు, ఏం చెయ్యరు, చెప్పిన మాట వినరు అనుకుంటారు. బట్ అది కాదు. ఎప్పుడైనా సరే టీచర్ తన యొక్క టీచింగ్ పట్ల, స్టూడెంట్స్ యొక్క లెర్నింగ్ పట్ల చాలా ఎంతూసియాస్టిక్గా ఉండాలి. చాలా క్యూరియాసిటీ, యాంగ్జైటీ అనేది తనలో కనపడాలి. The teacher should have emotional tie with his students. కమాండింగ్గా ఉండకూడదు, ఎక్కువ కమాండింగ్గా ఉండకూడదు, అలానే ఎక్కువ ఎమోషనల్గా ఉండకూడదు. ద టీచర్ షుడ్ హ్యావ్ బ్యాలెన్సింగ్. టీచర్ షుడ్ హ్యావ్ పాజిటివ్ అవుట్లుక్ అండ్ సింపథెటిక్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద చిల్డ్రన్. చిల్డ్రన్స్ పట్ల టీచర్స్కి పాజిటివ్ అవుట్లుక్ అండ్ సింపథెటిక్ యాటిట్యూడ్ అనేది కలిగి ఉండాలి. Teachers should try to understand the students with regard to their abilities, capacities, needs, aims, weakness and their level of aspirations and beliefs. ఇవన్నీ స్టూడెంట్ యొక్క డిసిప్లిన్స్. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని టీచర్ తన స్టూడెంట్స్ని బాగా అర్థం చేసుకోగలగాలి. ప్రొఫెషనల్ నార్మ్స్. ద యావరేజ్ బిహేవియర్ ఆఫ్ ప్రొఫెషన్ ఈజ్ known as professional norms. Code of conduct of a profession or values. Terms and conditions for the professional. Roles, responsibilities and duties. Attitudes, values and beliefs for the professional values. The professional norms are specific but has field to develop. Every professional group has own code of conduct, roles and responsibilities. Professional ethics. Professional ethics law, what is the attitudes towards the students? It shall be teacher's primary duty to understand, to be just courteous, to promote a spirit of inquiry, fellowship and joy in the students. ఇవన్నీ టీచర్స్కి స్టూడెంట్స్ మీద ఉండాల్సిన యాటిట్యూడ్ అన్నమాట. నెక్స్ట్ ప్రొఫెషనల్ ఎథిక్స్లో యాటిట్యూడ్ టువర్డ్స్ ద ప్రొఫెషన్ ఎలా ఉండాలి అంటే, ఇట్ ఈస్ ద టీచర్స్ ప్రైమరీ డ్యూటీ టు బి సిన్సియర్ అండ్ హానెస్ట్ ఇన్ వర్క్ and to go thoroughly prepared to the class, not to say anything which may lower the prestige in the eyes of the students, to engage them into private tuition, not to act as an agent or to accept commissions and other compensation for recommending books. Teacher ఎప్పుడు తన యొక్క ప్రొఫెషన్లో చాలా సిన్సియర్గా, హానెస్ట్గా ఉండాలి. తన వర్క్ని ఎలా చేయాలి అంటే, క్లాస్కి వెళ్ళే ముందు తరోగా ప్రిపేర్ అయ్యి మాస్టర్ అయి ఉండాలి. అండ్ క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ ఎదురుగా తన ప్రెస్టేజ్ని తక్కువ అయ్యేలాగా ఏ మాట మాట్లాడకూడదు. అండ్ ప్రైవేట్ ట్యూషన్స్లో వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఉండాలి. ఈ బుక్స్ చదవండి, ఆ బుక్స్ చదవండి అని రికమెండ్ చేసేటప్పుడు తను ఎలాంటి కమిషన్స్ని, కంపెన్సేషన్స్ని యాక్సెప్ట్ చేయకూడదు. టీచర్ అసలు ఆ ఏజెంట్గానే ఉండకూడదు. హీ ఆర్ షీ జస్ట్ షుడ్ బీ ద గైడర్, మోటివేటర్ అండ్ ద ఇన్స్ట్రక్టర్. మరి ప్రొఫెషనల్ ఎథిక్స్లో యాటిట్యూడ్ టువర్డ్స్ ద సొసైటీ ఎలా ఉండాలి టీచర్కి అంటే, ఇట్ ఈస్ ద టీచర్స్ ప్రైమరీ డ్యూటీ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ సిటిజన్షిప్, టు ఎండేవర్ టు ప్రమోట్ ద పబ్లిక్ గుడ్, టు అప్హోల్డ్ ద డిగ్నిటీ ఆఫ్ కాలింగ్ ఆన్ ఆల్ అకేషన్స్ టు మీట్ ద డిమాండ్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ది సొసైటీ, to be dynamic leaders when required, to be ideal followers when desired. సొసైటీలో టీచర్ ఎలా ఉండాలి అంటే, ఒక మంచి సిటిజన్గా ఉండాలి,
పబ్లిక్ని ప్రమోట్ చేస్తూ ఉండాలి, అన్ని అకేషన్స్కి డిగ్నిటీ కాలింగ్ కలిగి ఉండాలి, అండ్ డైనమిక్ లీడర్ అండ్ టు బీ ద ఐడియల్ ఫాలోయర్ అయి ఉండాలి. నెక్స్ట్, ద ఫైనల్ టాపిక్ ఇన్ టుడేస్ క్లాస్ ఇస్ టీచింగ్ యాజ్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్. చాలా ఇంపార్టెంట్ అండి ఇవాళ ఈ వీడియోలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్. Teaching as an art. Teaching is an art in which learners must bring themselves fully into their teaching. As a teacher, it is much to find the methods and strategies that work best. Teachers are not standardized products. What works for one teacher may not work for another. Thus, all the teaching strategies that one learns should be adopted and adapted to fit the particular teaching situation and personal teaching style. టీచర్ తన క్లాస్ రూమ్ లో ఏ మెథడ్, ఏ స్ట్రాటజీ, ఏ టెక్నిక్ అనేది చక్కగా వర్క్ అవుతుందో దాన్ని మాత్రమే ఆ టీచర్ ఇంప్లిమెంట్ చేయాలి ఆ క్లాస్లో. కొంతమంది టీచర్స్కి ఒక మెథడ్, ఒక వే ఆఫ్ టీచింగ్ అనేది వర్క్ అవుతుంది. అదర్ టీచర్స్కి ఆ మెథడ్ కాకుండా అదర్ మెథడ్ చక్కగా వర్క్ అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ సూటబిలిటీ. అంటే టీచర్ తన యొక్క స్టూడెంట్స్ని ఎలా మౌల్డ్ చేసుకోగలిగితే, ఏ మెథడ్లో మౌల్డ్ చేసుకోగలిగితే ఆ మెథడ్ని ఇంప్లిమెంట్ చేసి లెర్నర్స్ని అటెంటివ్గా ఉంచగలుగుతుంది. టీచింగ్ యాజ్ అన్ ఆర్ట్. ఇట్ డెమాన్స్ట్రేట్స్ వేస్ ఇన్ విచ్ ద టీచర్ మే యూజ్ క్రియేటివ్ వేస్ టు ప్రెజెంట్ ద మెటీరియల్. సర్టెన్ డేలో తన యొక్క టీచింగ్ కాన్సెప్ట్ని, తన మెటీరియల్ని ఎన్ని క్రియేటివ్ వేస్గా ప్రెజెంట్ చేయగలుగుతారో అన్ని వేస్లో ప్రెజెంట్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫర్ హిస్ ఆర్ హర్ స్టూడెంట్స్. Some examples are games, hands-on activities, and there are movies related to the topics being covered. So నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఏ కాన్సెప్ట్కి రిలేటెడ్ ఆ కాన్సెప్ట్ వేస్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్గా గేమ్స్ పెట్టచ్చు, హ్యాండ్స్-ఆన్ యాక్టివిటీస్ చేయించవచ్చు, లేదా మూవీస్. నేను ఇప్పుడు ఎలా స్లైడ్స్ ప్రెజెంట్ చేస్తున్నానో మీకు అలా కూడా టాపిక్స్ని కవర్ చేయొచ్చు. టీచింగ్ యాజ్ అన్ ఆర్ట్. The teaching is considered to be an art because it involves skills like to disseminate language, to maintain interest, to attain the attention of the learners, to decide handling the problems of the learners, and to modify the learners' behavior. ఇన్ని స్కిల్స్ అనేవి టీచింగ్ ఆస్పెక్ట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. లాంగ్వేజ్ని డిసిమిలేట్ చేస్తూ ఉండాలి, స్టూడెంట్స్లో ఇంట్రెస్ట్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి, లెర్నర్స్ యొక్క అటెన్షన్ని గెయిన్ చేసుకుంటూ ఉండాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా లెర్నర్స్లో వాటిని హ్యాండిల్ చేస్తూ ఉండాలి, లెర్నర్స్ బిహేవియర్ డిస్టర్బ్గా ఉన్నా వాటిని మోడిఫై చేస్తూ మళ్ళీ తిరిగి వాళ్ళ టీచింగ్ని కంటిన్యూ చేయగలగాలి. ఇవన్నీ చేయాలి టీచింగ్లో. టీచింగ్ యాజ్ ఎ సైన్స్. Teaching is a science in which there are many strategies and practices. Just like doctors, teachers should use research to inform their practice. Teaching is a science and the teachers are constantly collecting data by observing their students in order to see if learning is taking place and how they learn best. And like scientists, teachers experiment with new techniques or strategies to see how they work. చూసారా, టీచర్లోనే డాక్టర్ ఉన్నారు, టీచర్లోనే సైంటిస్ట్ ఉన్నారు, టీచర్లోనే జడ్జెస్ అండ్ అదర్ ప్రొఫెషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఎలా చెప్పగలుగుతారు అంటే, టీచర్స్ డాక్టర్స్ లాగానే స్టూడెంట్స్ మీద ఇంటరోగేట్ చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు, రీసెర్చ్ చేస్తారు, వాళ్ళలో ఉన్న బిహేవియర్ని బయటికి తీసుకొస్తారు, వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ అనేవి వాళ్ళ లెర్నింగ్లో యూస్ చేసుకుంటూ ఉంటారు. అలాగే సైంటిస్ట్ లాగా కొత్త కొత్త టెక్నిక్స్ అండ్ స్ట్రాటజీస్ని క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారన్నమాట. ఎలా స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి, వాళ్ళ యొక్క ఎవాల్యుయేషన్ ఎంతవరకు ఉంది అనేవి తెలుసుకోగలుగుతారు. టీచింగ్ యాజ్ ఎ సైన్స్. Teaching is an applied science because it incorporates systematic and methodological approach. The system and the method, the experimentation and the trial, the probing and ensuring are the basis of teaching learning processes. Hence, దీని ద్వారా ఏం చెప్పగలుగుతున్నాం? We can say that teaching is definitely a science. ఇన్ని పాయింట్స్ ద్వారా మనం ఈజీగా చెప్పగలుగుతాం. Directly, teaching as a science. It demonstrates ways in which the teacher may use more logical approach to present the materials to the students. I feel this is the more traditional way in which teachers teach their class. As an example of this could be a teacher lecturing their class about the topic being discussed. Teaching requires both art and science.
టీచింగ్లో ఓన్లీ ఆర్ట్ ఉంటే యూజ్ ఉండదండి, అలాగే టీచింగ్లో ఓన్లీ సైన్స్ ఉంటే యూజ్ ఉండదు. బోత్ రెండు ఉండాలి, ఆర్ట్ అండ్ సైన్స్. టీచింగ్ రిక్వైర్స్ బోత్ ఆర్ట్ అండ్ సైన్స్. They both play role on each other because if a teacher only demonstrates one of these types of teaching, their classroom will most likely be very boring. చెప్పాను కదా, క్లాస్ బోరింగ్గా ఉండకూడదు అంటే రెండు ఉండాలి. A good teacher can balance both art and science in their classroom. సో మీరు గుడ్ టీచర్ అవ్వాలి. సో తప్పకుండా మీరు ఆర్ట్ అండ్ సైన్స్ని క్లాస్ రూమ్లో బ్యాలెన్స్ చేస్తూ ఉండండి. If a teacher balances both art and science, it will make it easier for the students to learn and observe the information while keeping their attention span. సో మీరు ఎప్పుడైతే ఆర్ట్ని సైన్స్ని రెండు బ్యాలెన్స్ చేస్తూ క్లాస్ రూమ్లో ఉండగలుగుతారో అప్పుడే స్టూడెంట్స్ వాళ్ళ యొక్క లెర్నింగ్ని ఈజీ చేసుకోగలుగుతారు, మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ని బాగా అబ్జర్వ్ చేసుకొని గ్రాస్ప్ చేసుకోగలుగుతారు, అండ్ వాళ్ళ యొక్క అటెన్షన్ స్పాన్ కూడా ఎక్కువ ఉంటుందండి. Please don't forget to like, share, subscribe and comment. Thank you. I am signing off. Stay tuned to Innovate Teaching Channel.